నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని లోటస్ ఫంక్షన్ హాల్లో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి బీసీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను అణచివేస్తోందని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో బీసీలకు అనేక హామీలను ఇచ్చి మోసం చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 6,000 మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. 72 మంది బీసీలను దారుణంగా చంపేశారని ఎద్దేవా చేశారు. మొదటి నుంచి బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు పదవులిచ్చారని గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లను అందించి ఎంతో మంది జీవనోపాధికి కూడా న్యాయం జరుగుతోందన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభని అలంకరించిన కుల పెద్దలందరికీ, అలానే అధికార కమిటీ మెంబర్స్ అందరికీ, అలానే వేదిక ఉన్న బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సమావేశంలో పెద్దలందరూ మాట్లాడారు. ఈరోజు సమావేశానికి మీరందరూ వచ్చి పేరేంటి, జేఓబీసీ అంటే ఏంటి, ఈ మీటింగ్ పేరు ఎందుకు పెట్టారని చెప్పి మీ అందరూ కూడా భావిస్తుంటారు. కానీ జేఓబీసీ అనేది ఈ కార్యక్రమం పేరు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ మనస్తత్వం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా బీసీ కులాలకి, బీసీ వర్గాలకి మంచి స్థానం కల్పించాలి, వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్వభావంతో తెలుగుదేశం పార్టీ నడిచింది, నడుస్తుంది, నడవబోతుంది. మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీని మీరందరూ కంపేర్ చేసి చూడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కల్పిస్తున్న స్థానం మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, అలానే ప్రముఖ మంత్రులు గతంలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అలానే అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, అలానే ఇవాళ మన జిల్లాలో రవిచంద్ర యాదవ్ గారు కానివ్వండి, అలానే ఇంతకుముందు మన చెంచు యాదవ్ గారు కానివ్వండి, అలానే ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఎన్నో నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. అలానే మన వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూస్తున్నాం, అక్కడ అన్ని నామినేటెడ్ పోస్టులు తర్వాత నారా చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత 24% ఉన్న రిజర్వేషన్ ని 34% పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతర కులాలకి రావట్లేదు, బీసీలకి అన్ని కూడా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా 10% రిజర్వేషన్ తగ్గించి తద్వారా స్థానిక సంస్థల్లో 16,800 బీసీలకి రావాల్సిన అవకాశాలని మనకు దూరం చేశారు. అలానే మన కార్పొరేషన్ నిధులు రాకుండా మనందరికీ కేంద్రం మనకి ఇచ్చిన 75,000 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేసి మనకు రాకుండా చేసి మనమందరం కూడా ఆర్థికంగా బలహీనపరిచేటట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన. ఎస్సీ సప్లా నిధులు, బీసీ సప్లా నిధులు, ఎస్టీ సప్లా నిధులు, మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఏమయ్యాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిలదీస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని వర్గాల, అలానే అన్ని పోర్ట్ఫోలియో మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చాయని అంటాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అలానే మైనార్టీలకి కార్పొరేషన్ లోన్లు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, వాళ్ళన్నీ సద్వినియోగం చేయకుండా వాళ్ళందరూ కూడా ఇవాళ అవన్నీ కూడా దుర్వినియోగం చేస్తారని చెప్పి ఇవాళ బీసీల, ఎస్సీల, ఎస్టీల, మైనార్టీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ మనందరూ కూడా దీన్ని తిరిపి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ మళ్ళీ కూడా మోసపూరిత కార్యక్రమాలు చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నా సామాజిక వర్గం వాళ్ళు, నేను వాళ్ళందరికీ అండగా ఉంటాను, నా బీసీ అంటున్నాడు, నా ఎస్సీ అంటున్నాడు, నా ఎస్టీ అంటున్నాడు, నా మైనార్టీ అంటూ ఒక బస్సు యాత్ర చేపట్టు మన బస్సు యాత్ర ఎక్కడ చూసినా కూడా ప్రజా ఆదరణ లేకుండా వాళ్ళందరూ కూడా దాన్ని తిప్పి కొడుతున్నారు. మన ప్రజలందరినీ నేను మీ అందరూ కూడా కోరుకుంటాను, ఇక్కడ ఉన్న సోదరి వాళ్ళందరూ కూడా కోరుకుంటాను, మీరందరూ కూడా అప్రమత్తంగా అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చి బీసీలని చైతన్యపరిచి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మీకు మన మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పడం జరిగింది, మన మీద జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం జరిగింది. మీరు ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే
దాదాపు 6,000 మంది బీసీల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత అలానే 600 బీసీల మీద దాడులు జరగడం జరిగింది. అలానే 30 మంది బీసీలు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల బలిపడి ఇవాళ వాళ్ళందరూ కూడా హత్యకాలు పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా బీసీలకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ కూడా అధికారం రాగానే మళ్ళీ కూడా బీసీలకి అండగా నిలుస్తామని చెప్పి ఈ రోజున ఈ జేఓబీసీ కార్యక్రమం సాక్ష్యం అందరూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ కూడా కొన్ని మోసపూరిత హామీలతో జగన్మోహన్ రెడ్డి మన ముందుకు వస్తాడు. అలానే వాళ్ళ పరిరక్షణ కోసం ఏదైతే ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు మన బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోతుంది. ఎవరైనా బీసీల మీద అక్కడ కేసులు పట్టాలన్నా మన మీద దాడులు చేయాలంటే ఖచ్చితంగా ఆ చట్టాలు మనల్ని పరిరక్షిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరూ కూడా నేను మాటిస్తున్నా, కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులు మీ అందరూ కూడా నేను కవచంగా నిలుస్తారు. మీ మీద ఏం దాడులు జరిగినా ప్రతి కుటుంబానికి అందే విధంగా మీరందరూ కూడా ఇవాళ ఒక సైనికులాగా తెలుగుదేశం పార్టీ సైనికులాగా బీసీ సైనికులాగా మీరందరూ కూడా ఇవాళ కంకణం పూని మనమందరం కూడా ఈ మెసేజ్ ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన బుచ్చిరెడ్డిపాలెం నాయకత్వానికి అలానే వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. నల్లగుడ్డతో ముందుతో 2.5 సంవత్సరం మీ జీవానికి పడిగాపులు వేస్తూ ఎక్కడెక్కడో బతుకు జీవనం సాగిస్తూ వైసీపీ పాలన మీద పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దానికి మా ప్రాణాలు ఉంటేనా మేము విజయం సాధిస్తామని మేము తెలియజేస్తున్నాం. గుర్తుంచుకోండి, మనమైతే తిట్టకూడదంట. ఏమయ్యా వాళ్ళ అమ్మ ఏమన్నా డల్ల పరుపు మీద ఏమన్నా కలిగిందా, మా అమ్మ ఏమన్నా ములకెంచులు ఏమన్నా కన్నారా? నా కొడుకున్నారా మిమ్మల్ని ఎట్ట కన్నారో మమ్మల్ని కూడా అట్టే కన్నారా. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని సర్వనాశనం చేస్తూ ఈరోజు బీసీలు అంటేనే తెలుగుదేశం. నేను 4 పర్యాలు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ 4 పర్యాలు బీజేపీలో కౌన్సిలర్గా కార్పొరేటర్ గెలిస్తే 3 పర్యాలు ఓసీగా డిక్లేర్ చేసిన వార్డులలో మేము గెలవడం జరిగింది. అంటే బీసీ నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి ఒక బీజేపీ సింబల్ మీద కంటిన్యూగా 4 సార్లు గెలుస్తున్నామంటే దానికి నిబద్ధత ఉన్నదంటే ఆ నిబద్ధత కపిల్ శ్రీనివాసుడు యాదవ్ అనే నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. నేను నా నిజాయితీ నన్ను గెలిపిస్తుంది. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరం ఈ 4 సంవత్సరాల 10 నెలల నుంచి కూడా నిరంతర పోరాటం చేస్తున్నాం. అక్కడ నెల్లూరు నగరంలో శ్రీ పొంగూరు నారాయణ గారిని అతిథి ఓటుతో గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా కోరుకునేది ఏంటంటే మీ బంధు సర్కిల్ కానీ స్నేహితులు కానీ ఎవరున్నా వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి ఫోన్ చేసి ఈసారికి నారాయణ సార్ని మనం గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు కోపం నియోజకవర్గంలో శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మనం గెలిపించుకుంటే మన బీసీ సమస్యల మీద అన్న మా సమస్య ఉంది, పోలంరెడ్డి గారు మా సమస్య ఉంది, దినేష్ రెడ్డి గారు మా బీసీకి ఈ సమస్యలు ఉన్నాయి, మాకు పరిష్కారం చేయండి అని చెప్పి మనం నిక్కచ్చిగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బీసీలుగా అందరూ చేయగలిచి చేయగలుగుతూ మీ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎంతమందికి అందుబాటులో ఉన్నారు అంతమందికి ఒకరికొకరు ఇక్కడ వాళ్ళు చెప్పడం కాకుండా దీనికి ఇంతగా 10 నిమిషాలు పనిచేసి దినేష్ రెడ్డి గెలిపించాలని చెప్పి అదేవిధంగా దాదాపుగా 30,000 నుంచి 50,000 మెజార్టీతో శ్రీ దినేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో మాకు సంబంధించి ఎక్కడున్నా కానీ ఏ సందర్భం వచ్చినా కానీ దినేష్ రెడ్డి గారి కొవ్వు నియోజకవర్గంలో ఉన్నారు. వారు మంచివారు, వారికి మీరు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మా స్థాయిలో మనకు అందుబాటులో ఉన్న చెప్పాలని తెలియజేస్తున్నాం. మా చిన్న రిక్వెస్ట్, మా బొందుల ప్రాంతం ఉండగా తెలుగుదేశం పార్టీకి ఈ బీసీలందరూ సంఘటితమైన దీక్షతో పనిచేస్తామని చెప్పి
మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ పని చెప్పినా కానీ అంకుట దీక్షతో బీసీ మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హో బీసీ! చంద్రబాబు నాయుడు నాయకత్వం! మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.